హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈ రోజుతో మా బాబు పరీక్షలు అయిపోతున్నాయండి. ఇంకా పరీక్షలు అయిపోతున్నాయి కదా, మధ్యాహ్నం ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మంచిగా భోజనం చేస్తాడని చెప్పి తనకి ఇష్టమైన కూరలు, తనకి ఇష్టమైన స్వీట్స్ చేశానండి. నాకు ఈరోజు కొంచెం లైట్గా జ్వరంగా కూడా ఉన్నది, అయినా బాబు కొంచెం ఇష్టంగా తింటాడు మధ్యాహ్నం వచ్చిన తర్వాత అని చెప్పి ఈ ఎగ్జామ్స్కి తను అసలు సరిగ్గా పడుకొని కూడా లేదండి. ఈ ఎగ్జామ్ 15 రోజులు జరిగినాయి, సరిగ్గా పడుకోలేదు, తినలేదు. ఇంకా ఎప్పుడు చూసినా సరే మెలకుగానే ఉండేవాడు అన్నమాట చదువుకుంటా. అందుకనే కొంచెం స్ట్రెస్ అంతా తగ్గుద్ది, మంచి ఫుడ్ తింటే స్ట్రెస్ తగ్గుద్ది కదండి. ఇవాళ నుంచి ఇంకా 15 రోజులు ఇంకా సెలవులే ఆయనకి. ఎగ్జామ్స్ అయినాయి కదా, 15 డేస్ ప్రాక్టికల్స్ దాకా సెలవులు ఉంటాయి అన్నమాట. తనకి ఇష్టమని బెండకాయ పచ్చిరొయ్యలు ఉండారండి. తనకి గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం. ఆ గులాబ్ జామున్ కూడా చేద్దామని గులాబ్ జామును, బెండకాయ పులుసు, మళ్ళానేమో క్యారెట్ హల్వా నాకు ఇష్టం అండి. అందుకే కొంచెం ఒక 1/4 కేజీ క్యారెట్స్ కూడా తెచ్చుకుని క్యారెట్ హల్వా చేసుకున్నాను అనమాట. బెండకాయ పులుసు పెట్టేశాను. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా అని నేను కొంచెం బీరకాయ కూర కూడా వండుకుందాం అనుకున్నానండి. ఇలాగా గులాబ్ జామున్ చేస్తాను అనమాట. గులాబ్ జామున్ చేయడం చాలా ఈజీ అండి. గులాబ్ జామున్ని పిండిని పాలతో కలిపితే మంచి కలర్ వస్తాయండి, చక్కగా బాగా వేగుతాయి. నేను పాటించే చిన్న ట్రిక్స్ ఏంటంటే, గులాబ్ జామున్లో ఆయిల్ నిండుగా ఉండాలి, మీడియం ఫ్లేమ్లో ఉండాలి, చక్కగా వేగుతాయి. చక్కెర సిరప్లో వేసేసుకోవడమేనండి. క్యారెట్ హల్వా కూడా నాకు చాలా చాలా ఇష్టం అండి. నేను క్యారెట్ హల్వాకి ఎప్పుడు ఫేవరెట్ అయ్యేదంటే, నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు ఈ క్యారెట్ హల్వా, గులాబ్ జామున్ చాలా ఫేవరెట్ అండి. నార్త్ ఇండియాలో చాలా బాగా చేస్తారనమాట. ఈ క్యారెట్ హల్వాలో చక్కెరకి బదులుగా బెల్లం వేసుకున్నాను, చాలా టేస్ట్ బాగుండదండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి. చక్కెర ఎందుకు వేసుకోవడం, బెల్లం వేసుకుందాంలే అని చెప్పి బెల్లం వేసాను. చాలా బాగున్నా, నేను టేస్ట్ చూశానండి ఎలా ఉన్నదని. ఇదిగోండి, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా అని చెప్పి నేను బీరకాయ కూర వండుకున్నాను. పిల్లలకేమో బెండకాయ పచ్చి రొయ్యలు ఉన్నాయి అనమాట. ఈ కర్రీస్ అన్నీ వండేటప్పటికి చాలా టైం అయిపోయినదండి. ఇంకా ఇవన్నీ వేసేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇదిగో క్యారెట్ హల్వా రెడీ అయిపోయినది, బెండకాయ పులుసు కూడా రెడీ అయిపోయినదండి. బెండకాయ పులుసు, బెండకాయ పచ్చి రొయ్యల కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. బీరకాయ కూర కూడా రెడీ అయిపోతున్నది. బీరకాయల్లో కూడా నేను ఎక్కువ టమాటాలు, పచ్చిమిరకాయలు వేసుకుని కారం తక్కువ వేసుకుంటాను, చాలా బాగుంటుందండి. అది కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, నేను అంత పని అయిపోయిన తర్వాత దోశలు, పీనట్ చట్నీ వేసుకుని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశాను. ఇదిగోండి, మా బాబు ఎగ్జామ్స్ అయిపోయిన సందర్భంగా తనకిష్టమైన కూరలు, స్వీట్స్ చేస్తే శుభ్రంగా తిని కాసేపు మధ్యాహ్నం ఎంజాయ్ చేసి పడుకుంటాడు కదా అని చెప్పి ఈ కర్రీస్ అన్నీ చేశాండి. బెండకాయ పచ్చిరొయ్యలు, క్యారెట్ హల్వా, గులాబ్ జామున్, వైట్ రైస్, బీరకాయ. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.